Audio Jungle. ఎగ్జోడస్ అంటే ఎగ్జో అంటే బయటికి అని అనమాట గ్రీక్లో. మనం 1 నుంచి 12 అధ్యాయాలు ఐగుప్తులో నుండి విడుదల పొందారు. 13 నుంచి 19 వరకు ఐగుప్తు నుండి సేనాయి వరకు ప్రయాణం. ఐగుప్తు నుండి సేనాయి వరకు ప్రయాణం 20 అధ్యాయం నుండి 24 వరకు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం 25 నుండి 40 అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడార నిర్మాణం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇశ్రాయేలుని విడుదల చేసి ఐగుప్తులో నుంచి విడుదల పొందుట వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల పొందారు. ఐగుప్తు నుంచి విడుదల చేసి సేనాయి వరకు నడిపించాడు దేవుడు. సేనాయి కాడ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత ఇశ్రాయేలీలు దేవుని ఆరాధించడానికి ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని చేయమన్నాడు అనమాట. అర్థమైందా? ఇది నిర్గమాకాండంలో ముఖ్యమైన భాగాలు అన్నమాట. ఇక అర్థమైందా? అది సింపుల్గా మీకు చెప్పాను కదా. హీబ్రూలో నిర్గమాకాండానికి అంటే ఆ భాగానికి ఏం పేరు అంటే షమోత్ అని పేరు పెట్టారన్నమాట. షమోత్ అంటే పేర్లు అని అర్థం. మొదటి అధ్యాయం పెట్టి పేర్లు అని పెట్టారన్నమాట. షమోత్ అంటే పేర్లు అనమాట. ఇది హీబ్రూలో నామం. అయితే నిర్గమా అని గ్రీక్లో పేరు పైన గ్రీక్లో ఎగ్జో అంటే బయటికి వెళ్ళడం. ఎక్కడి నుంచి అంటే ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు నుంచి విడుదల చేసి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనే ఒక విధానం, ఒక కొత్త నిబంధన నమూనా యొక్క విధానము ఇక్కడ ఛాయారూపంలో ఇవ్వడం జరిగింది. అందుకే మనం మధ్యాహ్నం దేవుని చెప్పిన ప్రత్యక్ష గుడారం గురించి ఆలోచించాలి. అదే ప్రత్యక్ష గుడారము క్రీస్తు యొక్క సంఘము ఎలా ఆరాధన కార్యక్రమాలు జరిగిస్తుందో చూసుకోవాలన్నమాట. అంటే మనందరూ తెలుసు, మందసము, రొట్టెల బల్ల, ఏకవృక్షం, ఇవన్నీ కూడా తెలుసు. కానీ అది కొత్త నిబంధన ప్రకారంగా ఎలాగా నిజస్వరూపంగా ఉన్నాయో మనం చూడొచ్చు అనమాట. అదే విషయం మీకు ఆల్రెడీ నేను గత నెలలోనే ఈ విషయాలు చెప్పడం జరిగింది. నిర్గమాకాండం మొదటి అధ్యాయం. నిర్గమాకాండాన్ని, లేవి కాండాన్ని, సంఖ్యాకాండాన్ని, ద్వితీయోపదేశ కాండాన్ని, ఈ ఆది కాండాన్ని, ఈ 5 భాగాలను కూడా మోషే రాశాడంలో సందేహం ఏమీ లేదు. అదైందా? కాబట్టి లేఖికుల గురించి మనము అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు రాయించాడు. దాన్ని రాయించి అలాగే ధర్మశాస్త్రాన్ని అందుకున్న ప్రజల యొక్క చరిత్రను కూడా ముందుగా దేవుడు ఆ విషయాలన్నీ కూడా మోషే ద్వారా రాయించాడు. కాబట్టి అందుకని మోషే ధర్మశాస్త్రం అని, మోషే రాసిచ్చిన ధర్మశాస్త్రం అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అందుకని మనము ఈ 5 పుస్తకాలకి లేఖికుడి గురించి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. అందువల్ల ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 పుస్తకాలు కూడా మోషే రాశాడనటంలో మనకి ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే సకల విద్యలను అభ్యసించి ప్రావీణ్యంగా ఉన్న టైంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవడం, తన ప్రజలను నడిపించడం,
నడిపించిన తర్వాత జరిగిన సంగతులన్నీ రాయించి ఉంచడం, ఇవన్నీ కూడా జరిగించబడ్డాయి అన్నమాట. నిర్గమాకాండం 1వ అధ్యాయము ఆది కాండము కొనసాగింపుగా మనకు కనపడుతుంది. ఆది కాండం ఎక్కడ ఆగిపోయింది? 50 అధ్యాయంలో. అక్కడి నుంచి ఆది కాండం మొదలు పెడతాం, నిర్గమాకాండం మొదలవుతుంది. ఒకసారి చూడండి, ఆది కాండం ఎక్కడ ఆగిపోయిందో నిర్గమాకాండం అక్కడ స్టార్ట్ అవుతుంది. అదైందా? ఆది కాండం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి నిర్గమాకాండం స్టార్ట్ అవుతుంది. ఆది కాండం ఎక్కడ ఆగిపోయింది అంటే 26వ వచనంలో, యోసేపు 110 సంవత్సరాల వాడి మృతి పొందాను. వారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరిచి ఐగుప్తు దేశం ఒక పెట్టెలో ఉంచారు. అయితే నిర్గమాకాండం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. చూసారా? యోసేపును ఎరగని క్రొత్త రాజు. యోసేపును ఎరగని కొత్త రాజు అంటే ఇప్పుడు ఆది కాండం నుంచి కంటిన్యూ అవుతుందా లేదా? అంతే. అక్కడ యోసేపు మరణించాడు. యోసేపు మరణించిన తర్వాత ఐగుప్తుని అంటే పరిపాలించడంలో ఈ రాజరికంలో అనేక మంది రాజులు వచ్చారు బెడ్లో. అయితే యోసేపుని ఎరగని ఒక కొత్త రాజు వచ్చాడంట. యోసేపుని ఎరగని కొత్త రాజు. అప్పుడు ఇశ్రాయేల్ పట్ల వివక్ష ఉంటుంది, అవునా? యోసేపుని ఎరిగిన వాళ్ళు అయితే ఇశ్రాయేల్ని చూస్తారు. యోసేపుని ఎరగని రాజు వచ్చాడంటే ఇప్పుడు ఇశ్రాయేల్ పట్ల పక్షపాతం ఉంటుంది, ఉండదా? అదే జరిగింది 1వ అధ్యాయంలో. చూడండి ఒకసారి. అందుకని 1వ అధ్యాయంలో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు ఆల్రెడీ ఇంచుమించు 45-44 అధ్యాయాల్లో అక్కడికి ఆది కాండంలో యోసేపు ఉండగానే ఇశ్రాయేల్ అంటే యాకోబు ప్లస్ ఆల్సో వీళ్ళందరూ కూడా వచ్చేసారు. వాళ్ళ కుమారులు కాబట్టి వాళ్ళ భార్యలు అందరూ అని మళ్ళా ఒకసారి ఈ విషయాలు మాట్లాడుతున్నాను అనమాట. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేల్ పేర్లు ఏమనగా రూబేను, సిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, జెబులూను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడు తన కుటుంబంతో వచ్చాను. యాకోబు గర్భాన పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండేను. అప్పుడు యోసేపుతో పాటు యోసేపు భార్య, వాళ్ళిద్దరు కుమారులు, యాకోబు ఎంతమంది? 5. 75 మంది సరిపోయినాయా? అంతే కదా. అపోస్తలులో 75 మంది వచ్చారని ఉంటుంది, అవునా? అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉన్నాడంటే యోసేపు భార్య, యోసేపు ఇద్దరు పిల్లలు, యాకోబుతో కలిసి సుమారుగా 75 మంది ఎక్కడికి వచ్చారనమాట? ఐగుప్తుకు వచ్చారు. యోసేపును అతని అన్నదమ్ములు అందరూ ఆ తరం వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలారు. అత్యధికంగా ప్రబలారు అంటే దేవుడు ఏమన్నాడు? ఒకసారి ఆకాశం చూడన్నాడు అబ్రహాముని, అవునా? చూశాడు. లెక్కింపలేనంత విస్తారమైన నక్షత్రాల వల్ల నేను ఇశ్రాయేలు చేస్తాను. ఒకసారి ఇసుకను చూడు అన్నాడు, కిందకు చూడండి ఇసుక రేణువులు లెక్కించలేదు. అంత విస్తారంగా నేను ఇశ్రాయేలుని అన్ని సంతానాన్ని అభివృద్ధి చేస్తామన్నాడు దేవుడు. అలాగనే ఏమయ్యారనమాట? ఐగుప్తు దేశంలో బహుగా సంతానం గల అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలారంట. వారున్న ప్రదేశం వారితో నిండిపోయింది. అప్పుడు యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఆరంభించాడు. అప్పుడు స్టార్ట్ అయిన వీళ్ళకి యోసేపు ఉన్నంత వరకు, అలాగే ఈ యోసేపుని ఎరగని రాజు ఉన్నంత వరకు కూడా వీళ్ళు మామూలుగా విస్తరించి చాలా బాగున్నారు. కానీ వీళ్ళకి చాలా సమస్యలు స్టార్ట్ అయినాయి. అప్పుడు యోసేపు ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఆరంభించాడు. అతడు తన ప్రజలతో తన జనులతో ఇట్లన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనం కంటే విస్తారంగా బలిష్టంగా ఉంది. వారు విస్తరించుకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించడం రండి. లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనం విరోధంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అని. కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయి పీతోము, రామశేష్ అనే పట్టణాలు కట్టారు.
ఆయనను ఐగుప్తులు వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు గనుక వారు ఇశ్రాయేలు ఎలా అసహ్యపడేది. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినంగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండేను. వారు జిగటమండి పనులను ఇటుక పనులను పొలం పనులు చేయి ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణాలని విసిగించారు. కాబట్టి ఈ యొక్క సేవ అంటే బానిసత్వం ద్వారా వాళ్ళని అణగదొక్కాలనుకున్నారు ఇశ్రాయేలీయుల్ని. అయితే వాళ్ళు ఇంకా ప్రబలటంతో అప్పుడు ఏం ఆలోచన చేశారంటే, పుట్టిన పురుషుల్ని మగబిడ్డని చంపేస్తే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పటికీ మనకు బానిసలుగా ఉండిపోతారు అనుకున్నాడు. దేవుని ఆలోచన ఏంటి మీకు అర్థమైందా? దేవుని ఆలోచన ఏంటి చెప్పండి? దేవుని ఆలోచన ఏంటి? ఐగుప్తు నుంచి విడుదల చేసి తన 4వ తరం వారికి కానాను దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాంకి. దేవుడు వాగ్దానం చేసింది ఎవరికి? అబ్రహాం. అది ఆదికాండం 15వ అధ్యాయం మన అందరూ తెలుసు. నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అని చెప్పేశాడు ఆయన. ఎందుకంటే అమోరీల అక్రమం అంటే కానాను దేశంలో ఉన్న వారి అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి 4వ తరం వారు వస్తారని చెప్పాడు. మరి దేవుడు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఐగుప్తు రాజు ఫరో. ఏం చేస్తున్నాడు? జనాన్ని ఇక్కడే ఉంచేయాల, శత్రువులు వస్తే వాళ్ళతో కలిసి యుద్ధం చేయకుండా ఈ జనాన్ని తగ్గించాల. తగ్గించడమే కాకుండా మగబిడ్డను పుడితే మగబిడ్డను చంపేయాల. మగబిడ్డను చంపేస్తే ఆ స్త్రీలు ఉంటారు కాబట్టి స్త్రీలు ఏమీ చేయలేరు కాబట్టి ఇక ఎప్పటికీ మనకు దాసులుగా ఉండిపోతారు. వేరే దేశానికి వెళ్ళరు అంటే వేరేగా వెళ్ళరు. ఇక ఎప్పటికీ మనకు దాసులుగానే ఉండిపోతారు అని చెప్పేసి ఆలోచించారు. ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఆలోచించిన ఆలోచన అయినా ఏ పైన అయినా నిలబడదు. మీరు గమనించండి. ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాయంటే క్రైస్తవానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయడానికి పూనుకుంటాయి. అదైనా ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు అంటే క్రైస్తవానికి వ్యతిరేక ఆలోచన చేస్తారో అప్పుడే పడిపోతాయి ప్రభుత్వాలు. మీరు గమనించారు లేదు ఎప్పుడైనా? అదైనా కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచన అయినా నిలవదు. ఏ ఆలోచన అయినా ఏమవుదో నిలవదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం మొట్టమొదటిగా. అందువల్ల దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఏమని? ఈ జనం ఇక్కడే ఉండాలా, మగబిడ్డలందరినీ చంపేయాలని చెప్పేసి. కాబట్టి ఎలాగ తన ప్రజలను దేవుడు కాపాడాడో చూడండి అక్కడ 15లో. మరి ఐగుప్తురాజు సిప్రా పోయాను ఎబ్రీ మంత్రసాలతో మాట్లాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కానుపేటల మీద చూసినప్పుడు మగవాడైన ఎలా వాడిని చంపండి, ఆడదైన ఎలా దాన్ని బ్రతకనీయండి అని వార్త చెప్పాడు. అయితే ఆ మంత్రసాలు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారు, ఈ పని ఎలా చేసేదని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు చురుకైన వారు. మంత్రసాని వారి ఎద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. అయితే ఫరో ఎబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనీయండి తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. చూసారా? మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఏంటి? ఇశ్రాయేలును తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాడు రాజు. అవునా? తగ్గించాలనుకున్నప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. మీకు అర్థమైనా అర్థమలేదా? అందుకే నేను దైవ సంబంధాల కార్యక్రమాల విషయాల్లో భయపడను. పని ఎవరిదే? దేవుంది. ఎవరు ఆపగలరు? దేవుని పని ఎవరి వల్ల అవుతుంది ఆపేద్దామని. కుట్రలు జరుగుతాయా జరగవా? దేవుని పని ఆపేయటానికి జరుగుతాయి. పని ఎవరిదే? దేవుంది. ప్రపంచం ఎవరిదే? దేవుంది. అధికారం ఎవరిదే? దేవుంది. ఏం ఆపుతారు? ఏమీ ఆపలేరు. మీకు అర్థమైందా?
పని దేవుంది. పని దేవుంది అయినప్పుడు దాన్ని ఎవరు ఆఫ్ చేయలేరు. ఈ పని ఎవరు ఏం చేయలేరు, ఆఫ్ చేయలేరు అన్నమాట. పని దేవుంది అయినప్పుడు మనం భయపడాలి. నేను అందుకనే దైవ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా భయపడను. కారణం ఏంటంటే పని అయింది, జస్ట్ మనం పాత్రలు నిమిత్త మాత్రలు. మనం చేయవలసిన పని మనం చేస్తూ ఉంటే పనిని వృద్ధి చేసేది ఎవరో, దేవుడే అన్నమాట. అందుకని ఇక్కడ ఫరో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫరో ఆలోచన ఏంటంటే దేవుని ఆలోచనకి వ్యతిరేకమైంది. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచనకి వ్యతిరేకమైంది. ఏంటి ఆలోచన వ్యతిరేకమైంది? దేవుని ఆలోచన ఏంటి చెప్పండి. ఆదికాండం 15 ప్రకారంగా నీ జనాన్ని ఇసుక రేణువుల వలె, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తారని దేవుడు చెప్పాడు. ఎవరితో? అబ్రహాంతో. ఈయన ఆలోచన ఏంటి? తర్వాత 4వ తరం వారు, అంటే అబ్రహాంతో చెప్పాడు దేవుడు, నీ 4వ తరం వారు కానాను దేశం, ఈ దేశాన్ని సొంతం చేసుకుంటారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుని సంకల్పానికి అక్కడ దేవుని సంకల్పానికి ఆలోచన వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఎవరు? వారు ఏం ఆలోచించాడు? దేవుడేమో ఆకాశ నక్షత్రాల వల్లే అలాగే ఇసుక రేణువులతో విస్తారంగా చేయడానికి ఆయన పూనుకుంటే, ఈయనేమో జనాన్ని తగ్గించడానికి పూనుకున్నాడు. ఎవరు? వారు. దేవుడు తన ప్రజల్ని ఒక దేశంగా, ఆ దేశాన్ని నుంచి విడుదల చేయాలని ఆలోచన చేసి ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉంచాలని దేవుడు ఆలోచిస్తే మగబిడ్డలే లేకుండా చేయడానికి ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? ఆలోచన చేయండి మీరు. ప్రతి అంటే పాత నిబంధన కనుక మనం బాగా చదవగలిగితే క్రొత్త నిబంధనలో మనం చేసే దైవ కార్యాలన్నీ కూడా చాలా ధైర్యంగా చేయడానికి ఉంటుంది. అర్థమైందా? దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడు ఈయన. అబ్రహాం పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటంటే కానాను దేశాన్ని ఇవ్వటం, నీ జనాన్ని వృద్ధి చేయటం, నీ సంతానాన్ని వృద్ధి చేయటం. ఈ 2 దేవుని యొక్క ఆలోచనలు. దాని ఆలోచనలకు భిన్నంగా అసలు ఇశ్రాయేలుని అక్కడే బానిసలుగా ఉంచుకోవడానికి ఆలోచన చేశాడు ఫరో. అంత మాత్రమే కాకుండా పురుషుల్ని చంపేయాలనుకున్నాడు. చూసారా? దేవుని ఆలోచనలకు భిన్నంగా తన ప్రయత్నాలు ఏమైపోయినాయి? మొదటి అధ్యాయంలో విఫలమైపోయినాయి. అది గుర్తుపెట్టుకోండి. అది మొదటి అధ్యాయం సందేశం. మొదటి అధ్యాయం సందేశం ఏంటి? అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వృద్ధి చేయాలనుకుంటే ఫరో తగ్గించడానికి ప్రయత్నం చేసి విఫలుడవుతారు. ఫరో ఇశ్రాయేలు తగ్గించడంలో ఏమయ్యాడు? విఫలుడైపోయాడు అనమాట. అది మొదటి అధ్యాయంలో విషయం అనమాట. ఎప్పుడైతే తన మగబిడ్డలు చంపేయడానికి ఆజ్ఞ ఇచ్చాడో, పుట్టిన మగబిడ్డలు నదిలో పారేసాను అంటే నైలు నదిలో పడేయమన్నాడు అనమాట. ఈ నైలు నదిలో పడేయమంటే అదే కాలంలో మోషే జన్మించాడు. అది 2వ అధ్యాయం. చూడండి 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. అంటే ఎవరు? అమ్రాము యోకేబేద్ అనమాట. అమ్రాము యోకేబేద్ని పెళ్లి చేసుకున్నాడు. మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకేబేద్. అది 6వ అధ్యాయంలో మనకి చెప్పడం జరుగుతుంది వంశవాళ్ళు. లేవి వంశస్థుడు అప్పుడు లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని వాడు సుందరుడైనడు చూచి 3 నెలలు వాడిని దాచెను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జంపేట తీసుకుని దానికి జిగటమన్నను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటును జమ్ములో దాన్ని ఉంచగా వారికి ఏమి సంభవించునో తెలుసుకుంటూ వాని అక్క దూరంగా నిల్చుండాను. ఎవరక్క? మోషే అక్క. ఎవరు? మిరియాము. అదైందా? అప్పుడు ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చింది. ఆమె పరిగెత్తులు ఏటు నడుస్తుండగా ఆమె నాచును ఆ పెట్టిని చూసి తన పరిగెత్తును ఒకరిని దాన్ని పంపి దాన్ని తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తుండగా చూసి వాని ఎందుకు కనికరించి వీడు ఎబ్రీల పిల్లల్లో ఒకడేనను. ఎలా కనిపెట్టాడు? సున్నతి. ఏంటది? సున్నతి. ధర్మశాస్త్రంలో ఏదో ఒక కింద వేసిన ఒక చిన్న టవల్
టవల్ని చూసి ఇతను హెబ్రీయుడు అంటారు. సున్నతిని బట్టి హెబ్రీయుడు అనేది బిడ్డను చూశారు. ఐగుప్తికి సున్నతి చేయించుకోరు, ఇశ్రాయేల్ సున్నతి చేయించుకుంటారు. కాబట్టి బిడ్డను చూసినప్పుడు సున్నతి చేయబడింది. అలాగన ఈయన ఐగుప్తీలు బిడ్డ అని చెప్పేసి గ్రహించారు. అయితే ఆమె కనికర పడింది కదా, జాలి పడింది బిడ్డ మీద. ఇదంతా వెనకాల దైవికమైన ఏర్పాటు. ఇదంతా అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకుని వద్దునా అని. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లి అంటే తన తల్లిని పిలుచుకుని వచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వాడిని పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చిద్దనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలించి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకుని వచ్చాను. అతను ఆమెకు కుమారుడు అయ్యాను. ఆమె నీటిలోని ఇతను తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టుకున్నాను. మోషే పోయి వారి భారాలు చూసి, చూడండి అక్కడ ఆ దినంలో మోషే పెద్దవాడైన తర్వాత తన జనులు ఎందుకు పోయి వారి భారములను చూశాడు. అప్పుడు తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూశాడు. అతను ఇటువాడు తిరిగి చూసి ఎవరు లేకపోగా ఐగుప్తుని చంపేసుకులో వాడిని కప్పెట్టాను. మొన్నడు అతను బయటకు నడిచి వెళుతుండగా హెబ్రీలైన మనుషులిద్దరు పోట్లాడుతున్నారు. అప్పుడు అతను అన్యాయం చేసిన వాడిని చూసి, నీ వేళ నీ పొరుగు వానికి నువ్వు వాడిని కొట్టుచున్నావు అని అడగా, అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పుగాను నియమించిన వాడు ఎవరు? ముందేమో ఐగుప్తీయుడును ఇశ్రాయేలు కొట్టుకుంటున్నాడు. ఈ ఐగుప్తీయుని ఏం చేశాడనమాట మోషే, వాడిని చంపేసుకొని దాచిపెట్టేసి ఇశ్రాయేల్ అయిన తన సంబంధిని కాపాడాడు. అయితే మరొకసారి హెబ్రీలు అంటే యూదులు ఇశ్రాయేల్లో ఇద్దరు గొడవలు ఆడుకున్నారు. మోషే ఏం చేశాడంటే, మీరు నీ పొరుగు వాడిని కొట్టకూడదు కదా అని చెప్తే ఆయన అంటాడు, మా మీద అధికారిగా తీర్పరగా నియమించిన వాడు ఎవడు అంటాడు. మరి భవిష్యత్తులో ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతి ఎవరు? మోషే కదా, అవునా కాదా? అందుకు మోషే నిశ్చయముగా అంటే క్షమించి అవుతుంది తీర్పుగా నియమించిన వాడు ఎవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపాలని అనుకుంటున్నావా నేను. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడి అనుకుని భయపడాను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూసిన కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి అందుకు కూర్చున్నాను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేవి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుకు నీళ్లు చేరి తొట్లను నింపుతుండగా మందకాపులు వచ్చి వారిని తోలివేశారు. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరంత త్వరగా వచ్చితిరే అని. అందుకు వారు, ఐగుప్తీయుడు అప్పుడు మందకాపుల చేతిలోని మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టినని అతడు తన కుమార్తెలతో అక్కడ ఆ మనిషిని విడిచి వచ్చారు. భోజనానికి అతను పిలుచుకున్నాను నేను. మోషే ఆ మనుషులతో నివసించడానికి సమ్మతించాను. అతను తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. మోషే భార్య పేరేంటి? ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్ని దేశంలో పరదేశులు అనుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. అలాగే అనేక దినాలు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేసిన ఎట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. అంటే దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోవడం కదా. దేవుడు చేసిన వాగ్దానం ఏమవడం? మర్చిపోయాడా? మర్చిపోడు. ఏం చెప్పాడు దేవుడు అబ్రహాంతో? నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను అన్నాడు. నీ సంతానాన్ని కానాను దేశాన్ని ఒక దేశాన్ని ఇస్తానన్నాడు. అది ఇశ్రాయేలు చూసి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక 2వ అధ్యాయంలో సుమారుగా ఒక 80 సంవత్సరాల చరిత్ర జరిగింది.
ఒక 2వ అధ్యాయంలో సుమారుగా 80 సంవత్సరాల చరిత్ర జరిగింది. ఎలా ఎలా చెప్పగలుగుతాం? మోషే 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడిగా, అవునా? ఓ 40 సంవత్సరాలు మిద్యాను గొర్రెలు కాపురుగా. అది అపోస్తలుల 7వ అధ్యాయం, అవునా? అపోస్తలుల 7వ అధ్యాయంలో ఆ విషయాలు ప్రస్తావించడం జరిగింది. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఇవి మనకి రోజుకో పుస్తకం కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతాం. మీరే చాలా జాగ్రత్తగా చదువుకుని వస్తే బాగుంటుంది. నేను ముందే చెప్తున్నాను ఏ చదవాలో. ఆ పుస్తకాలు చదువుంటే, ఆ పుస్తకం అంతా మీరు చదువుంటే నేను చెప్తున్నప్పుడు మీకు ఈజీగా ఆ విషయాలు అవగాహన అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీకు చదివినప్పుడు విషయం తెలుస్తుంది, విషయం ఏంటో అర్థమవుతుంది. కానీ దాని యొక్క ఉద్దేశాలు, చర్చనీయాంశాలు మీకు తెలియదు కాబట్టి దాన్ని వివరించడానికి నేను కోరుకుంటున్నాను. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయంలో మోషే జన్మించాడు, మోషే వివాహం జరిగింది, అవునా? మోషే జన్మించాడు, మోషే వివాహం జరిగింది. ఈ విషయాల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఎక్కడ? అపోస్తలుల 7వ అధ్యాయం అంతా 7వ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడు. ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ప్రస్తావిస్తున్నాడు. చూడండి, అపోస్తలుల 7వ అధ్యాయం. అపోస్తలుల 7వ అధ్యాయంలో 22వ వచనంలో, క్షమించి 20వ వచనంలో, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకున్నాడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మరి ఇది ఉంది అక్కడ చూసారా? అంటే అక్కడ జరిగిన సంఘటనలో అన్ని విషయాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయం కూలంకుషం 40 సంవత్సరాల చరిత్ర రాయడానికి పెద్ద పుస్తకం పడుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎలా విడుదల చేశాడు? మోషే ద్వారా. వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటి? దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారం ఏంటి? ఈ విషయాలు చెప్పడానికే సింపుల్గా నిర్మాకాండం అనమాట. కాబట్టి మోషే సకల విద్యలను అభ్యసించాడంట. అంటే అప్పుడు విద్య అనేది భౌతికమైన విద్య అనేది ఇప్పుడు మనకు ప్రభుత్వం ఉచితంగా నేర్పిస్తుంది. ఒకప్పుడు రాజుల ఇంట్లోనే విద్య, బయట విద్య ఓన్లీ వారి భాష మాట్లాడుకోవడమే తప్ప రాయటము చదవటం ఎవరికి రాదు, పండితులకు తప్ప అప్పుడు. అందుకని దేవుడు 40 సంవత్సరాల చూడండి, ఏ రాజు అయితే ఆ మగబిడ్డను సంహరించాలనుకున్నాడో ఆ రాజు ఇంట్లోనే దేవుడు పెంచాడు. ఎవరిని? మోషే. అద్భుతం అది. అదైనా అది. కాబట్టి అది ఆయనకి అసాధ్యమైనది ఏది లేదంటలో ఒక ఉదాహరణ. ఏ రాజు అయితే చంపాలనుకున్నాడో ఆ రాజు ఇంట్లోనే ఎబ్రీని పెంచాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీని పెంచాడు, మోషేని పెంపింపజేసాడని చేశాడని. తన కుమార్తెకి పెంచిందంతే. మరి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన ఫరో కుమార్తె కుమారుడుగా ఉన్నాడు అనమాట. చూడండి, అక్కడ 40 సంవత్సరాలు రాజు సకల విద్యలు నేర్చుకున్నాడు ఆయన. అతడికి 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన సహోదరులను బుద్ధి పుట్టాను. అది చూసారా? 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ చూడాలని, తన స్వజనాన్ని చూడాలని బుద్ధి పుట్టిందంటండి. ఎవరికి? మోషే. అప్పుడు ఆ విషయాలను ప్రస్తావిస్తూ ఆయన 40 ఏళ్ళ తర్వాత ఏం ఆలోచించాడో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే అది చూసారా? ఇప్పుడు తన సహోదరులు చూడాలని బుద్ధి పుట్టింది కదా. ఎవరికి? మోషేకి. కానీ సహోదరుని చూసాడా, ధనాన్ని చూసాడా? సహోదరుని చూసాడు. సహోదరుని చూడాలని బుద్ధి పుట్టింది, సహోదరుల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ ఆగిపోలేదు, వెళ్ళింది రాజరికంలో ఆగిపోలేదు. రాజరికంలో సుఖభోగాలు ఉన్నాయి. తర్వాత రాజరికానికి అంటే ఆయన పరిపాలించే పరిస్థితులు ఉంటాయి.
అందువల్ల 40 సంవత్సరాలు పౌర కుమారుడిగా పెరిగిన తర్వాత అదే సుఖభోగంలో ఉండాలనుకోలేదు ఆయన. మీకు అర్థమైందా? ఏం చేశాడు? తల్లిదండ్రులు భక్తిపరులు కదా. మోషే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎవరు భక్తిపరులు కాబట్టి దేవుని గురించి పరిచయం చేశారు కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి పరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఏలయనగా అతను ప్రతిఫలంగా కలగబో బహుమానమును దృష్టించెను. విశ్వాసాన్ని బట్టి అతను అదృశ్యుడైన వాళ్ళు చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహానికి భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. అర్థమైందా? అది చూసారా? విశ్వాసాన్ని బట్టి అన్నమాట. అంటే దేవుని మీద విశ్వాసం ఉంది, తన ప్రజల కోసం శ్రమ అనుభవించాలని చెప్పేసి ఆయన తన సహోదరులు చూడడానికి వెళ్ళాడు. చూస్తే పోట్లాడుతున్నారు. అప్పుడు ఐగుప్తుని చంపేసి ఇసుకలో దాచేసి ఇశ్రాయేలు పక్షంగా పోరాడాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ఇద్దరు పోట్లాడుకుంటుంటే, అయ్యా మీరు సహోదరులు కదా, ఎందుకు మీరు ఇలా పోట్లాడుతున్నారంటే, ఎవడు మా మీద అధికారిగా తీర్పులు పెట్టినాడు, ఇశ్రాయేలుని అంటే ఐగుప్తుని చంపినట్టు మా అమ్మ కూడా చంపుదాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక అతను బెదిరించాడు. ఆ విషయం ఆ విషయం ఏమైందంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. దానికి భయపడి ఏం చేశాడంటే ఆయన మిద్యాని దేశానికి వెళ్ళిపోయాడు. ఆ మిద్యానీయులు కూడా అబ్రహాం సంతతే. ఆ మిద్యానీయులు కూడా ఎవరు సంతతే? ఎలాగా అంటే 25 అధ్యాయాలు ఆయన కెతూరని వివాహం చేసుకున్నాడు. చూసారా? అంటే మిగతా పుస్తకాలన్నీ ఆదికాండంతో లింక్ అయి ఉంటాయి. అందుకని ఆదికాండం మనం సంక్షిప్తంగా తెలుసుకుంటే ఈ విషయాలన్నీ వస్తాయి. ఈ మిద్యానీయులు ఎవరు అంటే కెతూర సంతతి. అదే కెతూర సంతతి అంటే వాళ్ళు కూడా అబ్రహాంకు సంబంధించిన వాళ్ళే అనమాట. ఈ మిద్యానీయుల దగ్గరికి ఈయన వెళ్ళాడనమాట. మిద్యానీయుల దగ్గరికి వెళ్తే అక్కడ మోషే చేసుకోబోయే భార్య ఒక సోదరులు కనిపించారు. కనిపిస్తే నీళ్లు మందకు పెట్టారు. మిత్రుడు ఏం చేశాడంటే వెళ్ళి తీసుకురండి అని చెప్తే వీళ్ళు మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఆ మిద్యాను గొర్రెలు కాపరిగా ఉన్నాడు. సరే 40 సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించాడు ఆయన. అవునా కాదా? అయితే సకల విద్యలు నేర్చుకున్నాడు. మన వాళ్ళని ఎవరైనా సరే బాగా చదివించిన తర్వాత గొర్రెలు కూడా ఎట్టామనుకోండి, కాస్తారా? ఏంటి బతుకు, నా చదువు ఏంటి, నేనేంటి, ఇది కాయాల్సిన పని ఏంటి? కానీ ఆయన అదృశ్యుడైనటు వాడిని అంటే దేవుణ్ణి, అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆయన విశ్వాసం ద్వారా ఆయన్ని చూస్తున్నట్టు ఆయన యొక్క చిత్తానికి లోబడడానికి ఆయన ఏం చేశారంటే పరో కుమారుడు అనిపించుకోకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకున్నాడు అనమాట. ఆ ఇశ్రాయేల్లోంచి యేసుప్రభు రాబోతున్నాడు కాబట్టి ఈ ఎబ్రీ లేఖికుడు ఏం చేశాడు, ఎబ్రీ పత్రిక రాసిన ఆయన ఏమన్నాడంటే యేసు క్రీస్తు కోసం కూడా ఆయన ఒకనాడు నిందలు అనుభవించాడు అని చెప్పేసి, మరి ఇశ్రాయేల్ నుంచే కదా యేసుప్రభు రావాల్సింది, అవునా కాదా? అందువల్ల క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని ఈయన క్రీస్తుని ప్రస్తావించాడు అనమాట. నిజానికి అక్కడ దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు. ఎవరు? అందుకని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు అనమాట. సర్వసాధారణంగా మానవ జాతికి శ్రమ ఇష్టపడతారా, సుఖం ఇష్టపడతారా? కానీ సుఖము మనల్ని పాడు చేద్ది, శ్రమ మనల్ని బాగు చేద్ది. శ్రమానుభవ జీవితం అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అది క్రైస్తవుడికి చాలా ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడుతుంది. శ్రమ క్రైస్తవుడి యొక్క ఆత్మీయ అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. అందుకే మా బాహ్య పురుషుడు కృషించడం, మా ఆంతర పురుషుడు దినదినము వృద్ధి చెందుతున్నాడు అన్నాడు. అందువల్ల మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏంటి, అపోస్తులు ఏంటి, శ్రమానుభవ జీవితానికి ఇష్టపడ్డారు. వాళ్ళందరూ భౌతికంగా కూడా గొప్ప వాళ్ళు అయినప్పటికీ కొంతమంది శ్రమానుభవ జీవితానికి ఇష్టపడ్డారు అన్నమాట. అంటే భక్తి కలిగినటువంటి ఎప్పుడు కూడా శ్రమకి ఇష్టపడతారండి. సుఖానికి ఇష్టపడేది, సేవలోకి వచ్చి సుఖపడదాం అనుకునేవాడు అది కొంత దైవ సేవలో ముందుకు సాగలేడు అన్నమాట. మీకు అర్థమైనా? అర్థం లేదు.
అందుకని సేవ భౌతిక సంబంధంగా సుఖభోగాలు అనుభవించడానికి సంబంధించింది కాదు. మొల్లబాటు తెలియక చాలామంది సేవలకు వస్తే ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ సువార్థికులుగా ట్రైనింగ్ అయ్యేటప్పుడు ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే సువార్త అంటే ఏంటి, సువార్త చేస్తే ఏమేమి సరే బాధలు వస్తాయి తెలుసుకుని అప్పుడు దిగాలి లోపల. అవునా కాదా? దిగిన తర్వాత ఏంటి బాధలు ఏంటి అనకూడదు. ముందే తెలుసుకుని దిగితే ఓ రైట్ వస్తాయని చెప్పాడు కదా అని చెప్పేసి ఉండొచ్చు. ప్రభు ముందే చెప్పాడు, నన్ను అమ్ముడిస్తే మీకు సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మరి వచ్చినప్పుడు అపోస్తులు ఏం చేశారు? అవమానాన్ని గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. 5వ అధ్యాయంలో చెప్తారు కదా, వాళ్ళ అవమానాలని ఏం చేశారు? వాళ్ళు కొట్టినప్పుడు అది అవమానాలని చాలా గొప్పగా ఎంచుకున్నారంటే. మరి అవమానాలను గొప్పగా ఎంచుకోవడం ఏంటి అసలు? అది మామూలు విషయం కాదు కదా. నేను అవునా కాదా? అందుకని క్రైస్తవంలో ఉండే పరిస్థితులు వేరు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. అందుకని మోషే కూడా అక్షయుడైన దేవుడు చూశాను అనమాట. ఇది కొంతమంది వాక్యం తెలియని వాళ్ళు ఏం చేశారంటే అది 3వ అధ్యాయంలో కనపడింది దేవదూత యేసు ప్రభు అని చెప్పేసి మాట్లాడాడు. మా ఏరియాలో ఒకడు ప్రచారం చేస్తున్నాడు అలాగా. ఆ పక్కనే మా ఏరియా అంటే మా జిల్లా కాదు. అప్పుడు ఏం చేశానంటే అప్పుడు నేను ఒక చిన్న లెసన్ తయారు చేసి పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాడంటే అపోస్తలుల 7వ అధ్యాయంలో మోషేకి కనిపించింది దేవదూత అన్నాడు, యేసు ప్రభు కాదు. మోషేకి కనిపించింది ఎవరో దేవదూత అన్నాడు. ఆదికాండం 3 నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవదూత అన్నాడు. అలాగే ఇక్కడ అపోస్తలుల 7వ అధ్యాయంలో కూడా మోషేకి పొదలో కనబడింది దేవదూత, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా దేవదూత అని చెప్పేసి అక్కడ మాట్లాడు. మరి అపోస్తలుల 7వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నిండినవాడు మాట రైటా? ఇప్పుడు కొత్తగా వ్యాఖ్యానించేవాడిది రైటా? పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిందే రైట్ కదా. కొత్తగా ఇప్పుడు కొత్తగా నేర్చుకుని వ్యాఖ్యానించేవాడిది కరెక్టా కాదనమాట. అందుకని మనకి పాత నిబంధన బాగా తెలియాలి, కొత్త నిబంధన కూడా బాగా తెలియాలి. ఏదో మనకు నోటుకు వచ్చిన దాన్ని వాక్కూడదు. గ్రంథం దగ్గర మరి జాగ్రత్తగా మాట్లాడాలి. అపోస్తలుల 7వ అధ్యాయంలో చెప్పాడు ఆ విషయాన్ని. అవునా కదా? ఒకసారి చూడండి అక్కడ అపోస్తలుల 7వ అధ్యాయం. మనం ఇప్పుడు అదే 3వ అధ్యాయానికి వస్తాం. అవి వచ్చినప్పుడు ఈ సందర్భం కనిపిస్తుంది. మళ్ళీ అక్కడికి రాకోకుండా మనం ముందుగానే చూద్దాం. అపోస్తలుల 7వ అధ్యాయం చూసారా? సుఖభోగాలు అనుభవించకుండా ఆయన అంత విద్య నేర్చుకున్నా సుఖభోగాలు అనుభవించకుండా తన ప్రజల కోసం ప్రయాసపడాలనుకున్నాడు అంతే. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మన సహోదరుల కోసం మనము ముందుకు ఆయన పనిలో ప్రయాసపడాల్సిన వారమే ఉన్నాం అన్నమాట. 7వ అధ్యాయము అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 30 వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతాలైన మందు ఒక పదులోని ఒక అగ్నిజ్వాలలో ఎవరు కనపడ్డారా? ఒక దేవదూత కనపడ్డాడు. స్పష్టంగా చెప్పాడు. మరి కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఎందుకు అంటున్నాడో తెలియదు. వీళ్ళు టీవీ అదే వీళ్ళు యూట్యూబ్ స్టార్లేలో ఎవరేలో యూట్యూబ్ స్టార్లు, సినిమా స్టార్లు లాగా యూట్యూబ్ స్టార్లు అనమాట. అంటే ఇక మాకేం తెలుసు అన్న ధైర్యంగా చెప్తూ ఉంటారు అనమాట. అప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు మాట్లాడాడు కదా. మరి 7వ అధ్యాయంలో స్తెఫను ఎవరో పరిశుద్ధాత్మతో ఎన్నుకున్నాడు. 6వ అధ్యాయంలో 7 ఎన్నుకున్నబడిన వాళ్ళు ఒకడిన పరిశుద్ధాత్మతో నిండుకుని, ఓ అయ్యలారా ఇదిగో ఇశ్రాయేలులారా తండ్రులారా ఇదిగో దేవుడు అబ్రహాముని ఎన్నుకుని అబ్రహాముని తన ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి మోషే ద్వారా ఆ దేవుడు ఎలా విడిపించాడో చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అక్కడ కూడా దేవదూత అన్నాడు. హీబ్రూలో మలాహ్ అంటే దూత అంతే. అర్థమైందా? యాహ్వే మలాక్ యాహ్వే అంటే దేవదూత, యెహోవా అని అర్థం అన్నమాట. అంగెలోస్ అని మాట్లాడాడు ఇక్కడ దూత. అంగెలోస్ అంటే గ్రీక్ అనమాట. కాబట్టి దేవదూత అని స్పష్టంగా మాట్లాడాడు. మరి మనం యేసు ప్రభు అనకూడదు కదా. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ప్రత్యక్షమయ్యాడు, అవును రైటే. కానీ పొదలో కాదు. ఎక్కడ కాదు? పొదలో కాదు. సొంత మాటలు మాట్లాడకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. 2వ అధ్యాయంలో సారాంశం ఏంటి? నిర్గమకాండం. మోషే జననం, మోషే వివాహం,
మోసే జననం, మోసే యొక్క వివాహం. ఇశ్రాయేలీయులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని ఇశ్రాయేలుని చూసి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా, 2 అధ్యాయంలో 80 సంవత్సరాల చరిత్ర ఉంది. 80 సంవత్సరాల చరిత్ర ఉంది. సింపుల్గా మాట్లాడేసాడు. మూడో అధ్యాయం మీరు చదివితే లేట్ అవుద్ది, మీకు అర్థమైందా? అందుకే నేను చదువుతాను. రోజుకో పుస్తకం అంటే మనకు ఒక 2 నెలలు దేవుని చిత్తం అయితే ఈ విజయదేశం అయిపోతే మళ్ళీ మనం మత్తయి సువార్త నుంచి మొదటి అధ్యాయం నుంచి జాగ్రత్తగా వచ్చిన చదువుకుంటూ వెళ్దాం. కానీ ఇది చరిత్ర కాబట్టి మీరు చదువుకొస్తే విషయాలు వివరంగా చెప్పుకుంటూ నేను ఎదురుకి వెళ్ళిపోతాను. అవసరమైన దగ్గర ఆగి అవసరం కాని దగ్గర ముందుకు వెళ్ళిపోతాం. 3వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో అనుమానం లేవు కదా. 3వ అధ్యాయం వస్తే 3వ అధ్యాయంలో రావచ్చేమో. 3, 4 అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడని యిత్రో అను తన మందను మేపుచు ఆ మందను అరణ్యానికి అవతల తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. జరిగిపోయిన తర్వాత రాశాడు కాబట్టి దేవుని పర్వతం అన్నాడు. అవునా? రైట్. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతను ప్రత్యక్షమయ్యాను. స్పష్టంగా ఉంది కదండి ఇక్కడ. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. ఎవరికి? మోషే గారికి. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేది కానీ అది పొద కాలిపోలేదు. అదేంటి? పొద కాలిపోతే మొత్తం బూడిదైపోవాలి కదా. కాలుతుంది కానీ అది మండుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు సంపూర్ణంగా. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప మీద చూసిదని అనుకున్నాను. దాన్ని చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుటకు యెహోవా చూచాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అందుకు ఆయన నా దగ్గరకు రావద్దు, నీ పాదాలను నీ చెప్పులు ఎరుము, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అని. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును. తండ్రి అంటే ఎవరు? యోకెబేదు. నీ తండ్రి దేవుడును, అబ్రహాం దేవుని, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడవెంచాడు. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నిశ్చయంగా చూస్తున్నాయి. పనుల్లో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఐగుప్తుల చేతులను వారిని విడిపించటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి అనగా కనానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, వీలు, ఎబూసీలు నివాసమైన పాలు తేలు ప్రపంచ దేశాన్ని నడిపించటకు దిగి వచ్చున్నాను. ఇశ్రాయేల్ అంటే ఈ విషయం మీరు ముందుగా నేను అండర్లైన్ చేసుకోమని చెప్పాను. నిర్గమకాండం 3 అధ్యాయం 8, 7 వచనాలు. దేవుడు ఇశ్రాయేలీయుల బాధను చూసి వారిని విడిపించడానికి వచ్చాడని చెప్తున్నాడు. అదైనా విడిపించడానికి నేను అని దేవదూతను పంపించాడు అనమాట. ఆయన మోషేని పిచ్చతం చేయడానికి. కనాన్ దేశాన్ని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అన్నాడు అనమాట. ఇశ్రాయేలు మొర నా నిజంగానే అదుకు చేరింది. ఐగుప్తులో అని పెట్టుస్తున్న హింస చూసి తిని దేవుడికి సమస్తం తెలుసా తెలీదా? ఎవరు ఏం బాధపడుతున్నారు, ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు ఆయనకి తెలుసు. ఆయనకి హింస చూసిదని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులను తోడుకుని పోవాలని. అందుకు చూడండి, ఫరో యొద్దకు పంపుతానని దేవుడికి ఈయనకి ఏముంటుంది? అక్కడి నుంచే వచ్చేసాను, మళ్ళీ అక్కడికే పంపుతున్నాడు ఏంటి అయినా అవునా? వచ్చేసింది ఎక్కడి నుంచి? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు దేవదూత ద్వారా? నేను ఫరో దగ్గర పంపుతానన్నాడు. అప్పుడే ఈయనకి ఏమై ఉంటుంది? వచ్చింది అక్కడి నుంచి అయితే మళ్ళీ అక్కడ పంపుతాను అంటాడు ఏంటి? అందుకే నేను ఏం చేశాడంటే చాలా తెలివిగా మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుడితో. ఆయన దగ్గర పనికిరావు అయ్యి. లోకంలో వాళ్ళ దగ్గర తెలివిగా మాట్లాడితే పనికొస్తాయేమో కానీ దేవుడి దగ్గర మనం అతి తెలివితేటలో పనికిరావు. నేను అవునా కాదా? ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది నాయన ఈరోజు క్లాస్కి వెళ్ళలేదు, మీకు తెలుసు ఆ విషయం. నేను అంతేనా?
ఈరోజు క్లాస్కి వెళ్ళలేదు, అయినా నెల రోజుల నుంచి చెప్తున్నా, మరి ఇవాళ వచ్చిన బాధ నువ్వు సమస్తం ఎరిగినవాడు అంటూ ఉంటారు. అంటే క్లాస్కి వెళ్ళినందుకు నన్ను ఏం చేయకండి, అర్థమైంది. ఈయనేదో ఉద్దేశంతో మానేస్తాడు, అవునా? కానీ నీకు తెలిసిన ఆయన ఈ బాధలో అంటూ ఉంటాడు. ఆరాధనకి వెళ్ళకపోయినా ఏమంటారు? ఆరాధనకి వెళ్ళకపోయినా ప్రార్థన చేస్తారు కొంతమంది, అవునా? ఏమని? నాయన ఇవాళ వచ్చిన బాధ నువ్వు తెలుసు, మేము ఎందుకు వెళ్ళలేకపోయామో ఆరాధన నువ్వు తెలుసు నాయన, నువ్వన్నీ తెలిసిన వాడు అని చెప్తూ ఆయన తెలివిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన అది ఏమి ఉండవు, అర్థమైందా? ఆదివారం వస్తే నువ్వు ఆరాధనలో కొన్నావా లేదా అంతే ఆయన కావాలి. ఆరాధన చేస్తావా అంటే ఆరాధనకి వెళ్ళాలి అంతే. నీవు పిల్లలకు బాగోలేదు, లేదా వాళ్ళకి బాగోలేదు, చుట్టాలు బంధువులు ఫంక్షను, ఆ ఫంక్షను ఈ ఫంక్షను, లేదా అది ఇది అది ఏం చూడ్డా ఆయన. ఆదివారం నాడు నువ్వు ఆరాధనలో ఉన్నావా లేదా, ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా ప్రభు సంఘంలో ఆరాధనకి వెళ్ళావా లేదా, అది ఆయన కావాలి. అంతేకాని నాయన నువ్వు తెలుసు కదా నాయన, ఏది నువ్వు వెళ్ళిపోయి నాయన నువ్వు అన్నీ తెలుసు, మాకు వచ్చిన బాధలన్నీ నీకు తెలుసు అని మనం అతి తెలివితేటలుగా ప్రార్థన చేసినా ఆయన మనవి వింటాడా? కానీ మనుషుల దగ్గర అయితే అవును నిజమే, మరి అన్ని బాధలు నువ్వు వెళ్ళగలుగుతావు? అవును, ఒక ఆదివారం మానేయటంలో తప్పే ఉంది, నువ్వు కావాలని మానలేదు కదా, నువ్వు కావాలని మానలేదు కదా. అవును, వచ్చిన సమస్య అలాంటిది, ఏం చేస్తావు మరి అంటూ ఉంటారు. ప్రజలు బలపరుతారు కదా, ఏం చేస్తావు మరి ఈ సమయంలో అంటారు. అంతే. ఏమన్నా ఎన్ని బాధలున్నా సమస్యలున్నా ఆరాధనలో కనపడాలయ్యా, నువ్వు అవన్నీ ఎందుకయ్యా మాటలు అన్నీ అని చెప్పేసి మాట్లాడితే మనం సంబంధం పోద్ది అని చెప్పి నీకు తెలుసా నా బాధలని. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమన్నాడంటే నేను పొరవ దగ్గర పంపిస్తాననేటప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, నిశ్చయంగా నేను నీకు తోడేందును, క్షమించండి 11వ వచనం చూడండి, అక్కడ ఐగుప్తులో తోడుకుని పోవాలని నేను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్తుకు ఇశ్రాయేలీలోను ఐగుప్తులో తోడుకుని పోవటకు ఎంతటి వాడినని దేవునితో అన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నేను ఎంతటి వాడినండి. రైట్, తర్వాత దేవునితో అనగా ఎంతటి వాడినని దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడేందును, నేను నిన్ను పంపిస్తున్నట్టు ఇదిగో నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదలేను. మోసే చిత్తగించము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ వద్దకు పంపిన నాతో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన వారితో నేనేం చెప్పాలని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నానని మోసేతో చెప్పాను. మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలు వద్దకు చెప్పాలని. మరియు దేవుడు మోసేతో ఇట్లా, మీ పితరుల దేవుడిని యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలు చెప్పాలని నిరంతరం నా నామం ఇదే, తరతరాలకు ఇదే నా జ్ఞాపకార్థ నామం అని చెప్పేసి చెప్పాడు అనమాట. యెహోవా అనే పదం అని ఇచ్చాడు అనమాట. హీబ్రూలో యోధే వావి హే అని ఉంటుంది. ఇది హే అంటారు హీబ్రూలో, హే హా అలా అనమాట. ఇది యోద్ ఇలా ఉంటుంది అనమాట. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే అచ్చులకి అల్లులు కలుపుకున్నారు అనమాట. యాహ్ వే, యా వే, యాహ్ వే అంటే యావే హీబ్రూలో. అచ్చులు ఎప్పుడైతే కలుపుకున్నారో అల్లులు ఎప్పుడైతే కలుపుకున్నారో యావే అనమాట. ఎప్పుడైతే ఇవి కలిపారనమాట, ఇవి కలిపినాయి అనమాట. నిజానికి ఈ పదం యాహ్ వే అనమాట. యాహ్ ఇది యా, ఇది హే. యా యోధి హే వావి హే అనమాట. ఇది యోధ్ అంటారు హీబ్రూలో, ఇది హే అంటారు హీబ్రూలో, ఇది వా అంటారు, ఇది హే అంటారు. అందువల్ల ఎప్పుడైతే అచ్చులకి అల్లులు లేవో ఏమి రావు అనమాట, భావం రాదు. కాబట్టి వాళ్ళు ఈ పదాలు పలకలేక అడోనాయ్ అని
అడోనాయ్ అని చెప్పేసి పెట్టుకున్నారన్నమాట. అంటే ప్రభు అని తర్జుమా చేసుకున్నారు హీబ్రూలో. మీకు అర్థమైందా? అడోనాయ్ అని పెట్టుకున్నారు అనమాట. అంటే ప్రభు అని అనమాట. అడోనాయ్ అంటే ప్రభు అనమాట. అందుకనే వాళ్ళ కింద అడోనాయ్ అని తర్జుమా చేసుకున్నారు అనమాట. వాళ్ళు తర్జుమా చేసేటప్పుడు నిజానికి ఇలా ఉంటుంది అనమాట. నామం యెహోవా అనే పదం ఉంది చూసారా, మన తెలుగులో మాట్లాడుకుంది అలా ఉంటుంది. మన అచ్చులు కలుపుకోవడం వల్ల, అది అచ్చులకు అల్లులు కలుపుకోవడం వల్ల అలాంటి పదాలే. ఈ పదము నేను అంటే ఈ నామం ఇచ్చానమాట. యెహోవా అనే నామము, ఇదిగో నేను నా నామం అని చెప్పాను. అంటే ఉన్నవాడు అనువాడు అని అర్థం. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడు. నేను ఉన్నాను, ఉన్నవాడిని, ఉండబోతానని అని చెప్పమన్నాడు అనమాట. ఇదే తరతరాలకి ఇది నా జ్ఞాపకార్థ నామం. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితల దేవుడిని యెహోవా అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయంగా చూశాను. ఐగుప్తు బాధల్లో నుండి పాలు తేలు ప్రవహించే దేశాన్ని అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న దేశాన్ని మిమ్మల్ని రప్పించని సెలవిచ్చిందని వారితో చెప్పు. వారు నీ మాట విందురు గనుక నువ్వు ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజుల వద్దకు వెళ్ళి అతను చూసి, హెబ్రీయుల దేవుడిని యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యానికి 3 దినాల ప్రయాణం దూరం పోయి మా దేవుడిని యెహోవాకు బలులను సమర్పించమని సెలవిమ్మని అతనితో చెప్పవలను. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయరని నేను ఎరుగుదును. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్య నేను చేయదలిసి ఉన్న నా అద్భుతములన్నీ చూపి దాన్ని పాడు చేశాను. ఆ చిన్న మాట అండర్లైన్ చేయండి. నేను నా చెయ్యి చాపి, అడిగినట్టే వెళ్ళవడు కఠినుడు. ఎవరో కఠినుడు. అడిగినట్టే వెళ్ళవడు. నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యాన నేను చేయదలిసి ఉన్న నా అద్భుతాలన్నీ చూపి దాన్ని పాడు చేసేది. ఆల్రెడీ ఐగుప్తు దేశం నుంచి ఎందుకు వచ్చేసాడో తెలుసు. ఇప్పుడు ఈయన ఎవరో, ఇప్పుడు మోషే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళమన్న టైంకి ఆల్రెడీ మోషేని చంపాలనుకున్నవాడు చచ్చిపోయాడు. 80 సంవత్సరాల్లో మోషే చంపాలనుకున్నవాడు చనిపోయాడు. కానీ అతను కుమారుడు సంగతులు తెలుస్తాయి కదా, కొడుకు తెలుస్తాయి కదా తండ్రి చేసింది. అందుకే నా ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి భయపడ్డాడు. భయపడితే చెప్పాడనమాట, పోనవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశానికి చేయనవుడు పోనవుడు. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్య నేను చేయదలుచున్న నా అద్భుతాలన్నింటినీ చూపి దాన్ని పాడు చేశాను. అటు తర్వాత అతను మిమ్మల్ని పంపివేయను అన్నాడు. అంటే 12 అధ్యాయాల వరకు కూడా ఏం చేశాడు దేవుడు అనమాట. 6 అధ్యాయం నుంచి 6 అధ్యాయం నుంచి దేవుడు ఏం చేశాడు అనమాట, ఐగుప్తు దేశంలో మోషే ద్వారా, అహరోను ద్వారా అద్భుతాలు చేయించాడు. అర్థమైందా? అది ఎందుకంటే పోనివ్వడు అని దేవుడు చెప్పాడు. మీరు అడగండి వెళ్ళి, కానీ పోనివ్వడు. అయితే నా చేయి చాపి ఐగుప్తు దేశం మీదకి నేను తెగులు రప్పిస్తాను అన్నాడు. అప్పుడు మిమ్మల్ని పోనిస్తాడు అన్నాడు అనమాట. కాబట్టి యెహోవా ఎవడో అని అన్నాడు కదా పరో, అన్నాడా? యెహోవా ఎవడో చూపించాడు అంతే. నేను ఇశ్రాయేలును పోనివ్వడానికి యెహోవా ఎవడో అని అడిగాడు. యెహోవా ఎవడంటే చెప్పుకొచ్చాడు అన్నమాట. పర్ఫెక్ట్ అద్భుతాలన్నీ చూపించుకుంటాడు. ఆ అద్భుతాలన్నీ చేయడం ద్వారా ఇశ్రాయేలు ఐగుప్తీయులు ఇసుకుపోయి, అర్థమైందా, తొలుసూడు సంతానాన్ని సంహరించడం ద్వారా మరింత ఇసుకుపోయి ఆ ఇశ్రాయేలుని వెళ్ళిపోమన్నాయి అని చెప్పేసి వదిలేశారన్నమాట. అలాగున దేవుడు మోషేని ఎన్నుకొని ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు తోడుకుపోవడానికి దేవుడు ముందుగా ఈ 3-4 అధ్యాయాల్లో దేవుడు మోషేని సిద్ధం చేస్తున్నాడు నాయకుడిగా ఉండటానికి. మీకు అర్థమైందా? అయితే ఈయనేమన్నాడు, నేను ఎంతటోని అన్నాడు. ఈయన 3 అధ్యాయులు ఏమన్నాడు, నేను ఎంతటోని అంటే, లేదు నేను పలానా పేరు ఈ పేరు అని చెప్పు, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని తండ్రి దేవుని అని చెప్పు అని చెప్పి నేను ఏం చేయాలో అద్భుతాలన్నీ నేను చూపుతానని చెప్పాడు అనమాట. అప్పుడు మరి నేను ఈ జనులు అయ్యేలా ఐగుప్తీయుల కటాక్షం కలగజేస్తాను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ దాని పొరుగు దాన్ని, తన ఇంట్లో ఉన్న దాన్ని, వెండిగల బంగారు వస్త్రాలని ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమార్తెలు ధరింపజేసి ఐగుప్తులు దోచుకుందరండి. ఎందుకంటే కఠిన సేవ చేయించుకున్నారు కదా, కఠిన సేవ చేయించుకున్నారు కాబట్టి
వారికి రావాల్సిన ధనాన్ని ఏం చేస్తారనమాట, వీళ్ళు ముందే అడిగి తీసుకుని అట్టుపోతారని చెప్పాడు అనమాట. అది దోచుకొని అనుకున్నాను, దోచుకోవటం అని చెప్పేసి మాట్లాడాడు. 3వ అధ్యాయంలో దేవుడు అనగా దేవదూత ద్వారా మోషేని సిద్ధం చేశాడు. యెహోవా అనే నామం ఇవ్వడం జరిగిందనమాట. దేవుడు తన దూత ద్వారా మోషేని నియమించుటకు, మోషేని ఇశ్రాయేల్ నాయకుడిగా నియమించుటకు సిద్ధపరచుట, మోషేని ఇశ్రాయేల్ నాయకుడిగా సిద్ధపరచుటకు, ఇశ్రాయేల్ నాయకుడిగా నియమించుటకు సిద్ధపరచుట. ఈ 3 అధ్యాయులు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? దూత అంటే దేవుని సేవకుడు, దేవదూత అంటే పరలోకం నుంచి వచ్చిన దూత. అంటే దూత అంటే దూతే కదా మరి. అంటే సేవకుడు ఏమంటారు దాన్ని, ఒక ఇప్పుడు దేవుని నుండి మానవులకి సందేశం చేరవేసే వాళ్ళని దేవదూతలు. అలాగే రాజులకి సమాచారం తేరవేసే వాళ్ళని కూడా దూతలే అన్నారు. దూత అనే పదం వాడారు అంతే. మీకు అర్థమైంది. కొన్నిసార్లు సేవకుడు అనే మాట, సేవకుడు అనే మాట వాడారు. ఈ దూత అనే మాటకి సంబోధించినప్పుడు దేవుని దగ్గర నుంచి వస్తే పరలోకం నుంచి దేవుని దూతలు. ఈ భూమి మీదకు సంబంధించిన కార్యక్రమాలు అంటే ఈ భూమి మీద దేవుని సేవకులు అయితే వాళ్ళు కూడా దూతలు అంటారు. అది పరలోక సంబంధమైన వాళ్ళు కాదనమాట. అందుకని దానికి దీనికి ప్రత్యేకత ఉంది. అందువల్ల మనము ఎలా పడితే అలా కలపకూడదు. అంటే ఈ కంకాడెన్స్ ప్రసంగంతో దేవదూతలు అనే మాట ఎక్కడ ఉందో చూపిస్తే వరుసగా ఇలా వస్తూ ఉంటారు. అలాగా ప్రసంగాలు చేయకుండా సందర్భాన్ని గ్రహించి, ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఎవరు? మోషే దగ్గరికి వచ్చింది. అంటే దేవుడే పంపించాడు. దేవుడు ఎప్పుడు భూమి మీదకి వచ్చాడా? రాలే. మనకి యోహాను సువార్త చెప్తుంది, ఆయన స్వరమేం లేదు, ఆయన స్వరూపం లేదు మీరు అన్నాడు. మరి దేవదూత వచ్చాడంటే, పరలోకం నుంచి వచ్చాడంటే దేవుని దూత అంటే ఇక్కడ పరలోకం నుంచి వచ్చిన ఆయనే అన్నమాట. అంతే. దాంట్లో మనం సందేహపడాల్సిన అవసరం లేదన్నమాట. ఇంకా అలా చాలా చోట్ల మానోహ దగ్గరికి వచ్చాడు దేవదూత. ఆ మానోహ అంటే ఎవరు? సంసోను తల్లిదండ్రులకి దగ్గరికి న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో దేవదూతలు వచ్చారు. అవునా కాదా? అబ్రహాం దగ్గరికి కూడా ఆదికాండము 18వ అధ్యాయంలో కూడా దేవదూతలు వచ్చారు. మానవ రూపంలో వచ్చి భోజనం చేసి వెళ్ళారు. ఇలా దేవదూతలు పరలోకం నుంచి వచ్చేవారు. పేతురు యోధ పత్రికల సందర్భాలు అవి వేరు. ఆ సందర్భాలు వేరు అనమాట. అదంతా కూడా మాట్లాడుతుందంతా కూడా వేరే సందర్భాలు. అవి దాన్ని దీనికి ముడెట్టకూడదు. సందర్భం బట్టి, సందేశాన్ని బట్టి మనం గ్రహించాలి తప్ప కాంకాడెన్స్ ప్రసంగం దేవదూతలు అనే పదం ఎక్కడుందో చూపించమంటే దేవదూతలు అనే పదం చూపించింది దాంతో కలిపేయకూడదు. అక్కడ వాడబడిన సందర్భాలు వేరు, ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం వేరు. ఇది గమనించు. మీకు ఆ పత్రికలకు వెళ్ళినప్పుడు నేను వివరంగా చెప్తాను. ఓకేనా? రైట్. మనము ఈ రోజుతో మనం ఈ పుస్తకం కవర్ చేసుకోవాలి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియాలి. 3వ అధ్యాయంలో మీకు ఏమైనా డౌట్ ఉందా? అంటే దేవుని సమాచారాన్ని భూమి మీద చేరేసేవాడు అంతే. ఒక మెసేంజర్ అంతే. ఒక చోట నుంచి ఒక చోటకి సందేశం చెప్పేవాడు. అంతే. నేను ఏదో ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు దేవుడు. ఆ సందేశం పట్టుకొచ్చి మోషేకి దేవదూత చెప్తున్నాడు అనమాట. అంటే దేవుని దూత వచ్చి చెప్తాను అనమాట. దేవుని సేవకులు అవ్వచ్చు, దేవదూతలు దేవదూతలే అనమాట. దేవుని సేవకులైన దేవదూత, సేవకుడైన దూత అన్న ఒకే పదానికి అర్థమవుతుంది. ఒకసారి ఆ పదాలు హీబ్రూలో దానికి వేరు, దీనికి వేరు. మలాఖ్ అంటే దూత అని అర్థం. సేవకుడైన పదానికి వేరే భావం ఉంటుంది. మళ్ళా అవి గుర్తించుకుంటూ ఉండాలి. మనం తెలుగులో తర్జుమా చేసిన దాన్ని బట్టి ఆలోచిస్తాం కదా మనం. కానీ కొన్నిసార్లు మనం మూల భాషలోకి వెళ్ళాలి. ఆ పదం వాడబడింది సేవకుడైన మాటకు వాడబడింది. ఇప్పుడు ఉదాహరణకి యెషయా గ్రంథం 42లో
నా సేవకుడు, నా సేవకుడు అంటాడు. ఎవరిని? యేసు ప్రభుని. మరి అక్కడ పదం ఏంటి? దూత కాదు. సేవకుడైన పదం వాడబడిన పదం, అక్కడ పదం వేరే పదం అన్నమాట. అలాగే మనము అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి, గ్రహించడానికి కూడా చూడాలంతే. ఇక్కడ పొదలోకి వచ్చింది, పరలోకం నుంచి పంపబడిన దేవదూత, పరలోకం నుంచి పంపబడిన దేవదూత. నాలుగోది, అది మోసే చిత్తగించు వారు నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరూ అని ఉత్తరమేగా. యెహోవా నీ చేతిలో ఏంటని అడిగాను. అందుకు అతడు కర్ర నేను. అప్పుడు నేలను దాన్ని పడవేయమన్నాను. అతడు దాన్ని నేలను పడవేయగానే అది పాము అయింది. అప్పుడు యెహోవా నీ చేయి సాపి దాన్ని తోకగా పట్టుకోనమనగా తన చేయి సాపితే దాన్ని పట్టుకోనగాని అది దాని చేతిలోని కర్ర అయింది. అది దాని చేత వారు తమ పితృల దేవుడిని యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు దేవుడు నీకు ప్రత్యక్షమైన నమ్ముతున్నాను. మరి యెహోవా నీ చేయి నీ రొమ్మును ఉంచుకోనమనగా అతడు తన చేయి రొమ్మును ఉంచుకోనగా దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చేయి కుష్టం కలితే హిమంగా తెల్లదాయను. తర్వాత ఆయన నీ చేయి మరలా నీ రొమ్మును ఉంచుకోనమనగా అతడు తన చేయి మరలా రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసుకున్నప్పుడు అది అతడు మిగిలిన శరీరం వల్ల ఆయన. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదట చూచను బట్టి వినకపోయినా ఎలా రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ రెండు చూచను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎలా నువ్వు కొంచెం వేటి నీళ్ళు తీసుకుని నీ నేల మీద పోయేవాళ్ళు, ఎండిన నేల మీద పోయాలి. అప్పుడు నువ్వు వేటిలో తీసుకుని నీళ్ళు పొడి నేల మీద రక్తమగునేను. అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడని యెహోవా అనగా, యెహోవా నీకు మానవుడికి నోరిచ్చిన వాడు ఎవడు? మానవునికి నోరిచ్చిన వాడు మగవాడిని కానీ చెవిటివాడిని కానీ దుష్టిగలవాడిని కానీ గుడ్డివాడిని కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవా నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నిన్ను నోటికి తోడేయండి, నువ్వు ఏం పలకవలసింది నీకు బోధించడానికి చెప్పాను. అందుకు అతను అయ్యో ప్రభువా నువ్వు పంపదలసిన వాడిని పంపమనగా ఆయన మోషే మీద కోప్పడి లేవీయుడు నీ అన్నయ్య అహరోను లేడా? అతను బాగా మాట్లాడగలని నేను ఎరుగుదును. ఇదిగో అతను నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు. అతను నిన్ను చూసి తన హృదయం సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడేయండి, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతడే నీకు బదులుగా జనంతో మాట్లాడను. అతడే నీకు నోరుగా ఉండడు, నీవు అతనికి దేవుడిగా ఉండువు. అదైనా నోరుగా ఉండడం అంటే ప్రవక్త అనమాట. నవి అంటారు, క్షమించి నవి అంటే ప్రవక్త. నవి అంటే ప్రవక్త అని అర్థం హీబ్రూలో. ఈ నోరుగా ఉండటం, ప్రవక్త అంటే దేవుడి నోరు, బోరా అని అర్థం అనమాట. నువ్వు అతను దేవుడిగా ఉంటావు. ఈ కర్రను చేత పట్టుకొని దాంతో ఆ సూచక్రియలు చేయాలని చెప్పాను. తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య ఇతరుల యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన నేను ఐగుప్తులో నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులు ఉన్నారేమో చూసి అందు చెప్పగా ఇతరు క్షేమంగా వెళ్ళమని మోసేది చెప్పాను. అంతటి యెహోవా నీ ప్రాణం వెతికిన మనుషులు అందరూ చనిపోయారు గనుక ఐగుప్తులకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారుడు తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తులకు తిరిగి వెళ్ళాడు. మోషే దేవుని కర్ర తన చేత పట్టుకుని పోయాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేటుకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదురు చేయాలని సోమా. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరిచేదను, అతడు ఈ జనులు పోనీయుడు. అప్పుడు నువ్వు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు అందరూ నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. వారి పంపనని ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పమనెను. అతను పోచున్న మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదాల ఎంత పడవేసి, నిజంగా నువ్వు నా రక్త సంబంధాన్ని పెరిగిటు అయితే అంతటా ఆయన అతన్ని విడిచేను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెరిగిటు అయితే అని అన్నాడు.
మీకు అర్థమైందా? ఏమర్థమైంది? సరే, మొత్తం మీద ఈయన నేను 3 అద్భుతాలు అనమాట. ఒకటి కర్రను పాముగా, 2 చెయ్యి ఇలా పట్టుకుని తీస్తే రొమ్ము, అదే ఒక కుష్ఠరోగం కలదుగా, 3 ఏటి నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద వేస్తే అది రక్తం అవుతుంది. ఈయన అద్భుతాలు ఇచ్చిన ఆయన నేను నోరు మాంజం అన్నాడు. ఆయన నోరిచ్చింది నేనే కదా, నీ అన్న ఆయన అహరోను ఉన్నాడు కదా, నీ బదులుగా మాట్లాడతాలే, కానీ నువ్వు వెళ్ళి ఐగుప్తు రాజు ఎదురు నిలబడాలని చెప్పేశాడు నేను. మొత్తం మీద తన మామని అడిగి తన బంధువుల ఎద్దకు వెళ్తున్నానని చెప్పేసి బయలుదేరితే నువ్వు నీ సహోదరుడు తన అన్న అయిన అహరోను వెళ్ళి ఐగుప్తు రాజుతో చెప్పు, నా ఇశ్రాయేల్ అందరూ నా కుమారుడు, నా కుమారుని పోనీ, లేదా నీ కుమారుని చంపేస్తానని చెప్పి అన్నాడు. ఆయన జ్యేష్ఠ కుమారుని చంపేస్తాను. ఆ విషయం చెప్పడానికి ఈయన బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈయనకి కొన్ని ఆపదలు సంభవిస్తున్నాయి. ఎవరికి? మోషే. ఆపదలు సంభవిస్తుంటే ఇదేంటి, మోషే చనిపోయే పరిస్థితి ఏదండి? ఈ కొద్ది టైంలో అంటే మోషేకి ఇలాంటి ప్రమాద సూచనలు ఎందుకు వస్తున్నాయని చెప్పేస్తే గ్రహించి అప్పుడు తన కుమారుడికి సున్నతి చేయించలేదు. ఈయన 8వ దినాన్ని ఏం చేయాలి? సున్నతి చేయించలేదు. సున్నతి లేకుండా వెళ్తున్నందుకు దేవుడు ఆయనకి కొంత సిగ్నల్స్ ఇచ్చాడనమాట. అది గ్రహించిన తన భార్య ఏం చేసిందంటే వెంటనే రాయి తీసుకుని తన బిడ్డకి సున్నతి చేసింది. సున్నతి చేసిన వెంటనే దేవుడు విడిచిపెట్టినట్టు ఉంటుంది అక్కడ. అవునా కాదా? అంటే ప్రాబ్లం ఏంటి? ఈయన సున్నతి చేయించుకోవడం, బిడ్డని సున్నతి చేయించుకోకుండా తీసుకెళ్తున్నాడు. ఇది మోషే, అది అబ్రహాంతో చేసిన సంతానం. అబ్రహాంకి ఏం చెప్పాడంటే ఆదికాండం 17వ అధ్యాయంలో, ఇశ్రాయేలీలో ఎవరైనా సరే నీ సంతానంలో ఎవరు 8వ దినాన్ని సున్నతి చేయబడాలి. 8వ దినాన్ని ఏం చేయబడాలి? సున్నతి చేయాలి అని చెప్పాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. అప్పటికి ఇంకా ఏమివ్వలేదు. ఇవ్వకపోయినా వీళ్ళు సున్నతి చేయించాలన్నమాట. నియమం అనమాట, దైవ నియమం అనమాట. ఆ దైవ నియమాన్ని మీరు వెళ్తున్నప్పుడు వీరికి ప్రమాదాలు సంభవించినాయి అన్నమాట. అది గ్రహించిన భార్య సున్నతి చేయడంతో, తన కుమారుడికి సున్నతి చేయడంతో ఆపద తగ్గిపోయింది అనమాట. మీకు అర్థమైంది? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దేవుని సందేశం చెప్పేవాడు ఖచ్చితంగా తను అనుసరించి చెప్పాలంటే. ఏలి కుమారులాగా మేము చేస్తాం సేవ, కానీ మా ఇష్టం వచ్చినట్టు బతుకుతామంటే తీసేస్తాడు. భూమి మీద నుంచి ఏం చేస్తాడో తీసేస్తాడు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఏ కాలంలోనైనా దేవుడు తన పనిని జరిగించేటప్పుడు ఆ పని చేసేవాడు ముందు ఆ పని ఆయన సందేశం అతను అనుసరించిన వాడే ఇతరులకు బోధించేవాడే ఉండాలన్నమాట. అర్థమైందా? ఆ విషయాన్ని జరిగిన సంగతి అదనమాట. అనుమానం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకో జనాలకి. ఏంటంటే పంపించిన దేవుడే కదా, ఎందుకు చంపేయాలనుకున్నాడు. మీకు అర్థమైంది? ఎందుకు ఆ ప్రమాదాలు సంభవించినాయి అంటే కారణం తన బిడ్డకు సున్నతి చేయించాలన్నమాట. అది భార్య గ్రహించింది. అందుకని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనం సిగ్నల్స్, అవి ప్రమాదాలు ఏంటవి? సిగ్నల్స్. అయ్యో లారీ కిందకి వెళ్ళిపోయి తప్పుకున్నానే ఎలా అంటూ ఉంటాం. నువ్వు ఎందుకు తప్పించుకున్నావంటే నీకు ఏదో మొత్తం మీద ఆపదలు సంభవించబోతున్నా. ఆపదలు ఎందుకు వస్తున్నాయండి? నువ్వు ఏదో మొత్తం మీద సందేశం వినపడుతుంది, నువ్వు ఏదో మార్చుకోవట్లేదని అర్థం అంత. అది మార్చుకుంటే వీళ్ళ మీదకి రాకుండా పోయింది. చూసారా? ఎవరి మీద? తమ దుర్మార్గ పనులు మానేసినందువల్ల నినివే పట్టణస్తులు తమ దుర్మార్గాలు మానేసి ఉపవాసం ఉన్నారు. దేవుడు చేస్తున్న కీడు వాళ్ళ మీదకి రాకుండా చేశాడు. అలాగే మనకు కూడా అలాంటి ఆపదలు సంభవిస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏం తప్పు చేస్తున్నామో గుర్తుపెట్టుకుని ఆ తప్పు నుండి సరి చేసుకోవాలి, లేదా మొత్తం తీసేస్తాడు. మనం దేవుని బిడ్డలమైనా సరే, దేవుని బిడ్డలు అంటే సరి చేసుకునే వాళ్ళ లేకపోతే కఠినం చేసుకునే వాళ్ళ? సరి చేసుకునే వాళ్ళండి. లోపం మనకు తెలిసిన వెంటనే మార్చుకోవాలండి. నేను మార్చుకోవాలని చెప్పి కఠినం చేసుకుంటే మార్చబడకపోతే కనుక మనకి అవకాశం ఉండదు, తీసేస్తారనమాట. అందుకే చాలామంది పాస్టర్లు అనబడేవాళ్ళు, క్రైస్తవులు అనబడేవాళ్ళు చచ్చిపోవడానికి కారణం అదే. అది తెలుసుకుంటే బాగుంటుంది. ఈ 4వ అధ్యాయం ద్వారా ఆ విషయాలు తెలుసుకుంటే
బాగుంటుంది అన్నమాట. బోధించడం ఎతటోళ్ళకి నాకు కాదు అనుకోకూడదు. బోధించిన వాడు బోధించేది ఎదుటోళ్ళకి నాకు కాదు అనుకుంటే మాత్రం అయిపోతాడు, దేవుడు ఊరుకోడు. మీకు అర్థమైందా? అది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఎలాంటి సందర్భాలను జ్ఞాపకం పెట్టుకోవాలి. భార్యలు కూడా భర్తకు వచ్చే ఆపదలను గుర్తించి ఆపద ఎందుకు వస్తుందో కూడా చెప్పి తప్పించాల్సిన బాధ్యత కూడా ఉందన్నమాట భార్య. ఎందుకు ఈ ఆపద జరుగుతుంది, ఏం తప్పు చేశారు? లోపల వాళ్ళు అయితే మన ఇల్లు వాస్తే ఏమైనా తేడా వచ్చిందా, పొద్దున్న ఎవరి మొఖం చూసి వెళ్ళావు నువ్వు, పిల్లి వచ్చిందా, నక్క వచ్చిందా, ఏం వచ్చిందని ఈ చూసుకుంటారు వాళ్ళు. అవునా? అది ఏం కాదు, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు భౌతిక సంబంధం వాళ్ళకి ఏం తెలియదు. ఆపదలు వస్తున్నాయంటే ఏదో అని ఇళ్ళనో లేకపోతే ఏదోనో అదనో అంటూ ఉంటారు. కాదు, వాళ్ళకి తెలియదు అనమాట. ఏం తెలియదంటే దైవజ్ఞానం తెలియదు వాళ్ళకి. ఆపదలు అనేవి ఎందుకు వస్తున్నాయో తెలియదు వాళ్ళకి. గ్రంథం ఎరిగిన మనకు తెలుస్తాయి ఆపదలు ఎందుకు వస్తున్నాయో. అది గుర్తుపెట్టుకుని ఆ సంకేతకాలను గ్రహించి మనం తప్పు సరి చేసుకుంటూ ఉంటే మనం ఇంకా ఆత్మీయంగా మెరుగవుతూ ఉంటాం, మరి కొంతమందికి మాదిరికరంగా ఉంటాం అన్నమాట. మీకు అర్థమైందా? అది విషయం. మొత్తం మీద 4వ అధ్యాయంలో దేవుడు మోషేని, అంటే 3-4 అధ్యాయంలో మోషేని ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించాడు అనమాట. తన అన్న ఇద్దరు కలిసి సంతోషించి మొత్తం మీద ఇక్కడ రావడం జరిగింది. చూడండి అక్కడ. మరి యెహోవా మోషేని ఎదుర్కొంటూ అరణ్యంలోకి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతను వెళ్ళి దేవుని పర్వతం అతను కలుసుకుని అతను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకుచున్న మాట్లాడి ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నింటినీ అహరోనుకి తెలిపితే ఆ తర్వాత మోషే అహరోను వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాట్లాడిన అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియను చేయగా జనులు నమ్మారు. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేశారు. తల వంచి నమస్కారం చేశారు దేవుడు. అప్పుడు 4వ అధ్యాయంలో దేవుడు 3-4 అధ్యాయాలు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని అహరోన్ని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు వద్దకు పంపించడం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు వద్దకు పంపడానికి రాసుకోండి సరిపోతుంది. యెహోవా అనే నామం ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు. పితరులకు తెలియదు, పితరులు ఎవరికే తెలియదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఎవరికి తెలియదు. వాళ్ళ సర్వశక్తి గల దేవుడు అనే పేరు తెలుసు వాళ్ళకి. ఈ నామం వాళ్ళకి ఇవ్వలేదు. ఇశ్రాయేలుకి దేవుడు యెహోవా అనే నామం ఇచ్చాడు అనమాట. 50. ఇక 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం దాకా అద్భుతాలు, మహత్కార్యాలు 11వ అధ్యాయం దాకా. నేను అందుకని మీకు అక్కడి నుంచి బ్రీఫ్గా నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. అంటే ఏ అధ్యాయంలో ఏమేమి సంభవించినాయో అది అండర్లైన్ చేసుకోండి సరిపోద్ది. 5వ అధ్యాయంలో మొత్తం మీద మోషే అహరోనులు ఇద్దరు కూడా ఫరో దగ్గరికి వెళ్ళారు. చూడండి 5వ అధ్యాయం. ఆ తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనాన్ని పోనిమ్మని ఆజ్ఞాపిస్తాను అన్నది. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు. అతని మాట విని యెహోవా ఎవడన్నాడు. యెహోవా ఎవడన్నాడు. యెహోవా ఎవరని అంటే మొత్తం మీద వాళ్ళు దేవుణ్ణి అడిగి వెళ్ళి చెప్పడం జరిగింది. ఫరో వినలేదు, మూర్ఖుడే వినలేకుండా వీళ్ళకి ఎక్కడికి వెళ్తారంటారా, వీళ్ళని గట్టిగా పని చేయించండి, ఎక్కువ గడ్డి ఒకటి ఇంకా ఎక్కువ కఠిన సేవ చేయించండి అని చెప్పారు. ఇది 11వ వచనంలో. పోయి ప్రజలు గడ్డీను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడే మీరు సంపాదించుకోండి, అయితే మీ పనిలో ఏమాత్రం తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చారు. అప్పుడు ఈ పని ఎక్కువైపోవడంతో 21వ వచనంలో యెహోవా మిమ్మును చూసి న్యాయం తీర్చును గాక, ఫరో ఎదుట అతను దాసులు ఎదుట మమ్మల్ని అసహ్యులుగా చేసి మమ్మల్ని చంపుడికే వారి చేతి కఠినం ఇచ్చిందని వార్తన్నారు. ఈ ప్రజలందరూ ఇసుకుపోయారు. ఏంటంటే బాబు మేలు చేస్తామని వస్తే కీడు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారండి అని చెప్పేసి. అందువల్ల 5వ అధ్యాయంలో మోషే అహరోనులు వెళ్ళి దేవుణ్ణి అడిగారు, ఫరోని అడిగారు పొమ్మని. అప్పుడు ఫరో ఏం చేశాడు, బాధలు ఎక్కువ చేశాడు. ఏంటి, మిమ్మల్ని దేవుణ్ణి ఆరాధించడానికి లేకపోతే నమస్కరించడానికి
దేవుని బలి అర్పించడానికి ఎవడు, నేను పోనవటానికి అని చెప్పేసి యెహోవా ఎవడో, ఇశ్రాయేలు పోనివ్వడానికి యెహోవా ఎవడని చెప్పేసి ఆపేసి ఇంకా కఠినం చేయించాడు. సేవ దాంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఏంటంటే బాబు మాకు మేలు చేస్తామని చెప్పేసి మీరు ఇలా చేశారని చెప్పేసి అప్పుడు 7వ అధ్యాయం నుంచి అద్భుతాలు చేయడం జరిగింది అన్నమాట. 6వ అధ్యాయంలో వంశావళి గురించి మాట్లాడాడు. మీరు అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నిశ్చయంగా చూస్తా, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తం చేత అతడు ఆ దేశంలోని వారిని తోలిపోయానని మోసేదన్నాను. మరియు దేవుడు మోసేది ఎట్లను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడు అని పేరును అబ్రహాము ఇస్సాకు యాకోబుకు ప్రత్యక్షమైతుంది, కానీ యెహోవా అనే నామము నేను వారికి తెలియలేదని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాడు. ఆ తర్వాత 10వ వచనం నుంచి వంశావళి గురించి మాట్లాడాడు. 14వ వచనం అండర్లైన్ చేయండి, 20వ వచనం అండర్లైన్ చేయండి. వారి పితరుల కుటుంబాల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేల్ జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు అని చెప్పడం మొదలెట్టాడు. 20వ వచనంలో అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెళ్లి చేసుకున్నాను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏళ్ళు బ్రతికాను. అర్థమైందా? తర్వాత 23 అహరోను అమ్మినాదాబు కుమార్తె నైసోను సహోదరునైన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాను, ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారును కనెను. అంటే సింపుల్గా 6వ అధ్యాయంలో లేవి వంశావళి గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఈ మోషే తల్లిదండ్రులు, మోషే వీళ్ళందరూ ఎవరో లేవి సంతతి, ఎవరెల్లో లేవి సంతతి, అందుకని లేవి వంశావళి అనమాట. అంటే మోషేకి అమ్రాముకి యోకెబెదుకి మోషే జన్మించడం, తర్వాత అహరోను జన్మించడం, అహరోను కూడా భార్య పిల్లలు, వాళ్ళకి అహరోను మధ్య దేవుడు ప్రధాన యాజకుడు ఎన్నుకోబోతున్నారు కాబట్టి వాళ్ళ సంతతి గురించి మాట్లాడాడు అనమాట. ఇది 6వ అధ్యాయంలో. అంటే వాళ్ళ వంశావళి తెలియజేశాడు సింపుల్గా. అదైనా 6వ అధ్యాయంలో వాళ్ళ వంశావళిని తెలియజేశాడు. 7వ అధ్యాయంలో వీళ్ళు ఫరో దగ్గరికి వచ్చి కర్రను పాముగా చేయటం చూడండి అక్కడ 7వ అధ్యాయం 10వ వచనంలో. కాబట్టి మోషే 8 నుంచి మరి యెహోవా మోషే అహరోనుతో ఎట్లైనను, ఫరో మీ శక్తి చూపుటికే ఒక మహత్కార్యం నుంచి కనపరచడం మీతో చెప్పుడైనను, నీవు అహరోను చూసి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయమనను, అది సర్పమగునను. కాబట్టి మోషే అహరోను ఫరో ఎదుటకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించడం చేశారు. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడవేయగానే అది సర్పమయ్యను. అప్పుడు ఫరో విద్వాంసులు మంత్రజ్ఞులను కూడా పిలిపించారు. అప్పుడు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేశారు. అదైనా ఏది కర్రను పాముగా చేశారు అహరోను మోషేలు. ఐగుప్తు రాజైన ఫరో యొక్క మంత్రగాళ్ళు కూడా ఏం చేశారు, కర్రని పాముగా చేశారు. అయితే అక్కడ దేవుడు సర్వశక్తుడు అని చెప్పడానికి మోషే కర్ర లేకపోతే మోషే కర్రగా చేసిన పాము శకునగాండ్రుల పాముల్ని అది ఆ కర్రలు మింగేసింది. అదైందా? వాళ్ళ శక్తులు అశాశ్వతమే, అంటే చాలా తక్కువైనవి. దేవుని యొక్క శక్తి సర్వశక్తి అని చెప్పడానికి ఒక అద్భుతం చూపించాడు అనమాట. అయినా ఫరో మారలేదు, మారలేదు. తర్వాత మళ్ళా ఏటి నీళ్ళు తీసుకుని నీళ్ళని రక్తంగా మార్చారు. 20వ వచనం లాస్ట్ లైన్ చూడండి. అతను సేవకులు తన కర్రను పైకెత్తి 7 నీళ్లు కొట్టగా 7 నీళ్ళని రక్తంగా మార్చబడ్డాయి. అప్పుడు 22వ వచనం ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రాల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమైన. ఏంటనమాట, మీరు చేస్తున్నారు, మా వాళ్ళు చేస్తున్నారు, ఇందులో ఏముంది ప్రత్యేకత అన్నారని అనుకున్నాడు. ఎవరు? అలా ఆల్రెడీ కఠినుడు కాబట్టి కఠినుడు ఎవరి మాట వింటాడా? స్వయంలో అది. కాబట్టి 7వ అధ్యాయంలో కర్రను పాముగా చేయటం, 7వ అధ్యాయంలో కర్రను పాముగా చేయటం, నీళ్లు రక్తంగా మార్చును. అయినప్పటికీ ఫరో
హృదయం కఠినం చేసుకోవడం. అయినప్పటికీ ఫరో హృదయాన్ని కఠినం చేసుకోవడం. ఎనిమిదో అధ్యాయంలో కప్పలు, 8వ అధ్యాయంలో కప్పల చేత బాధించడం. చూడండి, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోసెను, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని సేవించడానికి నా జనులు పోనిము. నువ్వు వారి పోనీ నెలలో ఇదిగో నేను నీ పొలిమేరలని కప్పల చేత బాధించేదని అన్నాడు. 6వ వచనం అండర్లైన్ చేయండి. ఐగుప్తు దేశంలో కప్పలు వచ్చి, అప్పుడు శకును గాండ్రు కూడా తమ మంత్రాల చేత అలాగే ఐగుప్తు దేశంలో కప్పలు రాజేశారు. 7వ వచనంలో అర్థమైందా? అంటే మోషే చేస్తున్నాడు అద్భుతాలు, అలాగే వాళ్ళ మంత్రార్జునులు కూడా చేస్తున్నారు. ఏమనిపిస్తుంది అప్పుడు? ఏమనిపించదు. ఆ తర్వాత 16వ వచనాన్ని అండర్లైన్ చేయండి. అందుకు యెహోవా మోషేతో, నీవు కర్రచాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందు పేలగును, మిన్నళ్ళు అవుతుంది. అట్లా వారు చేశారు. అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండేను. ఐగుప్తు దేశం అంతటా ఆ దేశపు ధూళి అంతా పేలైను. 18వ వచనాన్ని అండర్లైన్ చేయండి. శకును గాండ్రు కూడా పేలును పుట్టించాలని తమ మంత్రాల చేత అట్లు చేసిరు, కానీ అది వారి వల్ల అదనమాట. దేవుని శక్తి ఎదుట అర్థమైందా? ఈ దురాత్మలు లేకపోతే అపవాది శక్తులు అనేవి ఏంటి? దేవుని సర్వశక్తి ఎదుట ఈ యొక్క అపవాది యొక్క అనుచరుల యొక్క శక్తులన్నీ కూడా ఏమిటి? చాలా తక్కువైంది. ఇక్కడ అప్పుడు ఈ చెప్పారన్నమాట. వీళ్ళు ఏమన్నారు? వాళ్ళు పేరు మనుషులు జంతువులు ఉన్నాయి. శకును గాండ్రు చేయలేకపోయారండి. శకును గాండ్రు ఏం చేయలేకపోయారు? చేయలేకపోయారు. అప్పుడు ఏమన్నారు? 19వ వచనం చూడండి. శకును గాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పారు. అది అండర్లైన్ చేయండి. శకును గాండ్రు ఏమన్నారంటే ఇది దైవ శక్తి అన్నారు. ఆ తర్వాత ఈగల గుంపులు, 24వ వచనం. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇంట్లోకి వచ్చినట్లు ఐగుప్తు దేశం అంతా వ్యాపించాయి. అయినప్పటికీ 32వ వచనం. అయితే ఫరో సమయం కూడా తన హృదయం కఠినపరుచుకుని జనులు పోనీయడయ్యాను. అంటే కప్పలు పేలు ఈగలు, ఈ మూడింటిని ఉపయోగించినా కానీ ఫరో ఏమైపోయాడు? కఠినమైపోయాడు. అయితే మంత్రార్జునులు చేయలేకపోయారు. ఎక్కడి నుంచి ఈ పేరు కాడి నుంచి ఈగలు ఇవన్నీ మంత్రార్జున వల్ల కాలేకపోయినాము. దేవుని సర్వశక్తి ఎదుట ఈ అపవాదిక తంత్రాలు కానీ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రయోజనం లేనివే. అందుకే లోకంలో మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. దైవశక్తి ఎదుట ఏ శక్తి ప్రయోజనం ఏదీ లేదన్నమాట. అందుకని దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి అపవాదికి లిమిటెడ్ శక్తి ఉంది, కానీ అది మనల్ని ఏమీ చేయలేము అన్నమాట. 9వ అధ్యాయంలో బాధాకరమైన తెగుళ్ళు. 3వ వచనం చూడండి. 3వ వచనం 9:3. బాధాకరమైన తెగుళ్ళు, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఎవరికి? ఇది అనమాట. 10వ వచనంలో జంతువులు, పక్కు దద్దులు. ఈ బాధాకరమైన పంపించాడు. అయినప్పటికీ ఫరో 12వ వచనం ఫరో ఉదయాన్ని కఠినం చేసుకున్నాడు. 15వ వచనం అండర్లైన్ చేసుకోండి. భూమి మీద కూడా నువ్వు నశించుకున్నట్లు నేను నా చేయి చాపి నేనని నిన్ను నీ జనులు తెగులతో కొట్టివేసి ఉన్నాను. నా బలమును నీకు చూపినట్లు భూలోకమంతటా నా నామం ప్రచురం చేయనట్లు ఇందుకే నిన్ను నియమించాను. అదేంటి? ఈ కప్పల పేలు, ఈగలు వీటి వల్ల చాలా ఇబ్బంది కదా. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడే ఇతను వదిలేయాలి కదా.
అంటే ఫరో చాలా కఠినుడంట. ఆయన కార్యాలు బయటికి అంటే ఇప్పుడు అడిగినట్టే వెళ్ళిపోమన్నాడు అనుకోండి, ఐగుప్తులో దేవుడు అద్భుతాలు చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అయితే ఆ సమయానికి ఫరోని దేవుడు నియమించాడంట రాజుగా. అందుకే అధికారం ఇచ్చేది కూడా దేవుడే కదా. కఠినుడిని నియమించుకున్నాడు దేవుడు, కఠినుడిని నియమించుకున్నాడు. ఎందుకు కఠినుడిని నియమించుకున్నాడు? కఠిన ముద్ద ఇది, ఈ ముద్ద ఇది కఠిన ముద్ద. ఆ కఠిన ముద్దని ఎందుకు ఉపయోగించుకున్నాడంటే ఆయన బలాన్ని చూపటానికి ఆ కఠినను ఉపయోగించుకున్నాడు. అందుకనే మీ దేవుడిని ఏగలు వెళ్ళిపోయేలాగా ఏడుకోండి అంటే వెళ్ళిపోయి, ఈ బాధాకరమైన తెగుళ్ళు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయి, అలా వెళ్ళిపోయిన వెంటనే అలా విముక్తి కలిగిన వెంటనే మళ్ళీ ఇతను కఠినుడు అయిపోయేవాడు కదా. ఆయన ఎందుకు నియమించుకున్నాడో చెప్పాడు అనమాట ఇక్కడ దేవుడు. ఆ కాలంలో ఆ ఫరో అంటే బిరుదు అనమాట అది. ఆ ఫరోని నియమించాల్సిన ఎందుకు ఇలాంటి వ్యక్తిని నియమించుకున్నాడంటే తన బలము భూలోకం అంతటా ఆయన నామం ప్రచురం చేయబడాలని. తర్వాత 22వ వచనం వాడగండ్లు. తర్వాత ఏంటి? వాడగండ్లు. 26వ వచనం అయితే ఈ ఐగుప్తుల మీదకి వస్తున్నాయి తప్ప దేవుని ప్రజల మీదకి రావట్లేదు. 26వ వచనం చూడండి, 26వ వచనం అండర్లైన్ చేయండి. అయితే ఇశ్రాయేలీలు ఉన్న గోషేను దేశంలో మాత్రం వాడగండ్లు పాడలేదు. ఈ ఏదైనా సరే ఏగలైనా కప్పలైనా పేలైనా ఇవన్నీ ఐగుప్తుల మీదకి వెళ్తున్నాయి తప్ప దేవుని ప్రజల మీద మాత్రం రావట్లేదు. పదో అధ్యాయంలో అవకాశం ఇచ్చాడు, ఏది వెళ్ళమని. 10వ అధ్యాయము 19వ వచనం. అందుకు మోషే మేము యెహోవాకు పండగ ఆచరించాలి కనుక మా కుమారులు మా కుమార్తెలు మా మందలు పశువులు వెంట పెట్టుకుని మా పెద్దలతో కూడా వెళుతుమని. అందుకు అతడు యెహోవా మీకు తోడైందునా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా అని చెప్పేసి మీరు వెళ్ళండి కానీ మీ పిల్లల్ని తీసుకెళ్ళద్దు, మీ స్త్రీ తీసుకెళ్ళొద్దు అన్నాడు. అంతే. పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించండి, మీరు కోరింది అదే కదా అని వార్తాడుగా. ఫరో సమ్ముకున్న వారు వెళ్ళగొట్టబడ్డారు. తర్వాత మిడతలు 14 మిడతల చేత బాధించాడు. అప్పుడు 16వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఆ మొత్తం పాడు చేయ వృక్షఫలాన్ని తినేసినాయి అంట మిడతలండి, నేల అంతా కప్పి. కాబట్టి ఫరో మోషే అహరోను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా మీ ఎడల పాపం చేస్తుంది, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపాన్ని క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని దేవుడైన యెహోవాని వేడుకోమన్నాడు. చూసారా, యెహోవా ఎవరన్నవాడు చేసిన అద్భుతాలకి ఏమయ్యాడు? ఆ మిడతల దండు చూసి నేను పాపం చేశాను, మీ వల్ల మీ దేవుని వల్ల మీకు వ్యతిరేకంగా జరిగించాను, నేను దయతో క్షమించండి, ఈ మిడతలను తీసేయనని చెప్పేశాడు. ఆ తర్వాత ఆయన చిక్కని చీకటి కలగజేశాడు. మళ్ళీ ఉదయం కఠినమైపోయింది. నేను పోనవును అంటాడు 20వ వచనంలో. పొర ఉదయం కఠిన చేసి నేను పోనవును అంటాడు. ఆ తర్వాత చిక్కని చీకటి 21వ వచనం. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తీయలేనంత చిక్కని చీకటి కమ్మింది. అయితే 23వ వచనం. ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసాల్లో వెలుగుండేది. చూసారా, ఆ చిక్కని చీకటి ఎవరికి? ఇశ్రాయేలీయులకి, క్షమించేది ఐగుప్తీయులకి. అయితే ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులకి మాత్రం ఒక చోట నుంచి లేవలేనంత చీకటి, అంటే ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళలేనంత చీకటి కలిగిందంటండి. దాన్ని చిక్కని చీకటి అన్నాడు అనమాట. ఆ 3 రోజులు కూడా ఒకరు కూర్చున్న కానీ లేగలేకపోయారంట. కానీ ఇశ్రాయేలు ఇంట్లో ఏముందంట? వెలుగు ఉందంట. చూసారా, అంటే భక్తిహీనులు బాధించబడుతున్నారు, దేవుని పిల్లలు మాత్రం కాదనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భక్తి పరులు భక్తిహీనులతో పాటు నశించరు. భక్తి పరులతో పాటు భక్తిహీనులు ఏమవరో
నశించరు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ విషయం ద్వారా. 11వ అధ్యాయంలో ఆయన సీరియస్ అయిపోయాడు. మీరు మా దగ్గర నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఒక ఆజ్ఞాపించారు, తొలుసులు సంతనే తీసేస్తానని చెప్పేసి 11వ అధ్యాయంలో మోసే 11వ అధ్యాయం ఇది నేను బ్రేక్ ఇస్తాను. ఒక 11వ అధ్యాయం ఇది చదివేసి నేను ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తాను. 11వ అధ్యాయం 3-4 వచనం. మోసే పర్వతం ఎట్లా యెహోవా సెలవిచ్చిందేమో, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళదును. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకుని తిరగలు విసురుతాను తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం తొలిపిల్లందరూ చచ్చేద్దాం అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. అంతే మోసే అహరోనులు ఫరో ఎదురు నిలగొట్టారు. మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే చంపేస్తాను అన్నాడు. చెప్పేసి వచ్చారనమాట, తొలి సంతతి సంహరించబడుతుంది అని చెప్పేసి మోసే అహరోనులు చెప్పేసి వచ్చేసారు. ఎవరి దగ్గర నుంచి? ఫరో దగ్గర నుంచి. అది విషయం. అది 11వ అధ్యాయం రాసుకోండి. 12వ అధ్యాయం పస్కాల గురించి కాబట్టి మనం ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని ఆ తర్వాత కొనసాగిస్తాం.